గుంటలు తక్కువ ఉన్నట్టు అతనికి తేలింది. దాంతో అతను మళ్ళీ డిసెంబర్ 13న 7/7/2023న తిరిగి ఆర్డీఓ ఆఫీస్ కలవకుర్తికి ఆర్డీఓ గారికి సర్వే చేయించమని పెడితే అతను డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వీస్ వస్యానాయక్ గారికి ఇచ్చేసి సర్వే చేయించమని చెప్పారు. దాని ప్రకారంగా డిప్యూటీ ఇన్స్పెక్టర్ సర్వే గారు వెళ్ళి మొత్తం సర్వే చేయడం జరిగింది. కానీ పంచనామా కాపీ ఇవ్వమంటే తనకు 10,000 రూపాయలు లంచంగా ఇస్తేనే 10,000 ఇస్తేనే అతను కాపీ ఇస్తానని చెప్పడం జరిగింది. తర్వాత మళ్ళీ మన 18th రోజు వచ్చి అడిగినా కూడా 10,000 రూపాయలు అంతే అడిగితే కొంచెం తగ్గిమంటే అతను ఒక 2,000 తగ్గించి 8,000 ఇవ్వమని చెప్పడం జరిగింది. అతను వెంటనే 18th వచ్చి మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ అతను అడిగిన 8,000 రెడీ చేసుకొని వస్తే మార్నింగ్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి మధ్యాహ్నం టైంలో వచ్చి ఇక్కడ వెయిట్ చేయడం జరిగింది. సాయంత్రం 4:30కి డిప్యూటీ ఇన్స్పెక్టర్ వచ్చిన తర్వాత ఈ కంప్లైంట్ మొహమ్మద్ సిరాజ్ లోపలికి వెళ్ళి డబ్బులు ఇచ్చి లోపలికి వెళ్ళి ఆ సర్వే రిపోర్ట్ పంచనామా కాపీ ఇచ్చిన తర్వాత అతను బయటకు వచ్చి ఆఫీస్ ఆవరణలో 8,000 రూపాయలు తీసుకొని జైల్లో పెట్టుకోవడం జరిగింది. అతను వెంటనే మాకు వచ్చి చెప్పగానే మేము వచ్చి రెడీగా పట్టుకొని అతని నుంచి 8,000 స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేస్తున్నాము. కేసు ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఉంది. కంప్లీట్ అయిన తర్వాత రేపు స్పెషల్ కోర్టు ఏసీబీ నాంపల్లిలో ప్రొడ్యూస్ చేస్తాము. ఎవరైనా అధికారులు లంచం అడిగితే మాకు హైదరాబాద్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది 1064, దానికి కాల్ చేస్తే మేము తప్పకుండా ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటాం.